తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక ఊరిలో ఒక సుందరమైన అడవిలో పింకీ అనే చిన్న జింక పాప ఉండేది. పింకీకి కొత్త విషయాలు తెలుసుకోవడం, అడవి చుట్టూ తిరగడం అంటే చాలా ఇష్టం. ఆమెకు ఒక కల ఉండేది. అడవిలో చాలా దూరంగా పెద్ద పెద్ద చెట్ల మధ్య ఓ మెరిసే రంగుల వంతెన ఉందని విన్నది. ఆ వంతెన ఒక మాయా వంతెనట. దాని మీద ప్రయాణించే వారికి వారి నిజమైన బలాలు, గుణాలు తెలుస్తాయంట. ఒక ఉదయం పింకీ తన ప్రియమైన స్నేహితురాలు తిత్లీ అనే ఓ రంగురంగుల సీతాకోకచిలుకను కలుసుకుంది. తిత్లీ అంటుంది, పింకీ, నువ్వు నిజంగా ధైర్యవంతురాలువి. నాతో వస్తావా రంగుల వంతెన చూసేందుకు? పింకీ అంటుంది, నిజంగా అది ఉన్నదా తిత్లీ? నేను ఎప్పుడో విన్నాను కానీ నమ్మలేకపోయా. దానికి తిత్లీ సమాధానం, అది ఉన్నదే, కానీ దాని వైపు వెళ్ళాలంటే చాలా ధైర్యం, సాహసం, మంచి మనసు అవసరం. తిత్లీ సహాయంతో పింకీ సుదీర్ఘ అడవి ప్రయాణం మొదలుపెట్టింది. మార్గంలో పెద్ద గాలులు, లోతైన లోయలు, మాయా నీడలు, జంతువుల అరుపులు వచ్చాయి. కానీ తిత్లీ హత్తుగా బలాన్ని ఇచ్చింది. ఒక చోట పింకీ దొర్లుకు దారిలో చిక్కిపోయింది. అక్కడ ఉన్న ఓ కుక్క ఆకలితో ఉన్న జింకను పట్టుకోవాలని చూస్తుంది. కానీ పింకీ ధైర్యంగా, నీవు ఆకలిగా ఉన్నావు, కానీ దయతో జీవించడం గొప్పది. నేను నీకు కొన్ని తీపి పండ్లు ఇస్తాను అని పింకీ కుక్కకు చెప్పింది. అని చెప్పి తిత్లీ సహాయంతో పండ్ల చెట్ల వద్దకు వెళ్ళి వాటిని తెచ్చి కుక్కకి ఇచ్చింది. కుక్క ఆనందంతో నవ్వింది. పింకీ బంగారు నక్షత్రాన్ని పొందింది దయకు గుర్తుగా. తుదకి వారు రంగుల వంతెన చేరుకున్నారు. అది నిజంగా అద్భుతంగా ఉంది. ఆకాశంలో రంగులలా మెరిసే అద్దాలలా ఉంది. వంతెన ఎక్కే ముందు పింకీకి ఒక ప్రశ్న వచ్చింది. తిత్లీ అడుగుతుంది, ఇప్పుడు నీకు తెలుసా వంతెన దాటే ముందు నీవు నేర్చుకున్న గుణాలు ఏమిటో? దానికి సమాధానంగా పింకీ, నేను ధైర్యంగా ఉండగలిగాను, దయ చూపగలిగాను, పంచుకోవడం నేర్చుకున్నాను. నేనింకా చిన్న జింకనే, అయినా నా మనసు పెద్దది అని పింకీ సమాధానం ఇచ్చింది. తిత్లీ నవ్వుతూ ఆమె వెనకాల వాలింది. పింకీ రంగుల వంతెనపై నెమ్మదిగా నడిచింది. ప్రతి మెట్టుపై ఒక కొత్త రంగు మెరుపులతో మెరిసింది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. వంతెనకు అటువైపు చేరుకున్న పింకీకి తన అంతరంగ శక్తి తెలిసింది. ప్రేమ, ధైర్యం, దయ. ఆమె తిరిగి అడవికి వచ్చిన తర్వాత ఆ కథను తన ఇతర మిత్రులతో పంచుకుంది. అంతటా ఆనందం, స్నేహం, ప్రేమ పరుచుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, నిజమైన శక్తి మన మనసులో ఉంటుంది. దయగా ఉండటం, ధైర్యంగా ఉండటం, స్నేహంగా ఉండటం.